ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 19 టు ఏప్రిల్ 25 ఆ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో రవి, అలాగే వ్యయంలో చూసినట్లయితే కుజుడు, బుధుడు, శని, లాభంలో చూస్తే రాహు అన్నమాట మేషానికి. ఇంకా తృతీయంలో గురుడు, మరి పంచమంలో కేతువు, చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. గ్రహాల యొక్క పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఆయా రాశుల వారికి ఎలా ఉంటాయి, ఏ రాశుల వారికి అత్యద్భుతంగా యోగిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. మనం ఈ వారం 12 రాశులకి ఏ విధంగా ఉన్నది, ఏ ఆ కార్యాచరణ చేయడం ద్వారా ఏ ఫలితాలు మనం పొందుతాం. ధనుర్రాశి వారికి వార ప్రారంభం సామాన్యంగా ఉంటుంది. వారం మధ్యలో వారాంతంలో ఆత్మస్థైర్యంతో ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. ఇక్కడ ఈ ధనుర్రాశి వారికి గురుడు జూపిటర్ యొక్క బలం అనుకూలంగా ఉండడం వల్ల సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. అర్ధాష్టమ శని ప్రభావం, ఇప్పుడు అర్ధాష్టమ శని ప్రభావంతో పాటు కుజుడు, బుధుడు అందరూ కూడా అక్కడే 3 గ్రహాలు అక్కడే ఉన్నాయి. అంచేత అర్ధాష్టమ శని ప్రభావం చిన్న చిన్న ఆటంకాలు అయితే ఎదురవుతాయి. ఆ ఎదురైనప్పటికీ కూడా విజయం సాధించగలుగుతారు, ఇబ్బంది ఏమీ లేదు. అయితే దూరం నుండి ఈ యొక్క మీనరాశిలో శని అంటే ధనస్సు, మకరం, కుంభం, మీనం 4వ స్థానంలో ఉన్నాడనమాట. క్యాలిక్యులేషన్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లానింగ్ విధానంలో రాంగ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టాలంటే ధైర్యంగా పెట్టకండి, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి మాట పట్టింపులు పెరుగుతాయి. సంబంధం లేని విషయాల్లో మీకు సంబంధం ఉన్నట్లుగా మిమ్మల్ని చిత్రీకరించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి మనుషులు, సమాజం ఉంటుంది. కానీ మీరు కాదని నిరూపించుకోగలుగుతారు. కొంత విజయం అయితే మీరు సాధించగలుగుతారు, చివరికి మంచి ఫలితం పొందుతారు. కానీ తాత్కాలికంగా మీరు కొంతమంది మనుషుల చేత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి అవకాశాలు అవతల వ్యక్తులకు ఇవ్వకుండా మీరే సరైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అంటే జాగ్రత్తలు తీసుకోవడం తప్పదు. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం ఉన్న కారణం చేత మిగిలిన అంటే బుధుడు, కుజుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా చతుర్థంలో ఉన్నాయి. కాబట్టి నిదానం అనేది చాలా అవసరం అవుతుంది. మంచి ఆలోచనలు కూడా అవసరం. అంచేత విజయం అనేది తథ్యం, శ్రమ అనేది కూడా మీకు ఉన్నది. కాబట్టి పెట్టుబడి పెట్టే విషయంలో, పార్ట్నర్షిప్ విషయంలో, కొత్త వ్యాపార విషయాల్లో మంచి ఆలోచనలు అనేటువంటివి చాలా అవసరం. సంఖ్యలు 3 వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి, ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, శనివార నియమం పాటించండి, దానాల్లో తిలదానం చేయండి, సత్ఫలితాలు ఉంటాయి.